రెండు మడతలు వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత లంగాలు పొడుచుకోవాలి. మనం ఇట్లా పొడవెళ్తుంది కరెక్ట్ ఉంది. అక్క పట్టి తీయాలి కదా అక్క, పట్టి తీసిందే ఇది ఫస్ట్ తీసిందే. లంగాలో మనం ఆది లంగా ఉంటుంది కదా, ఆది లంగాలో ఇది ఈ చిన్న పీస్ ఉంటుంది ఇది నుంచి ఇది ఆ చిన్న పీస్ వరకు కొలత తీసుకోవాలి. ఇటు సైడ్ మనం చిన్న పీస్ ఎంత తీసుకున్నామో దీనికి ఆపోజిట్లో ఇటు సైడ్ తీసుకోవాలి. ఇటు సైడ్ దానికి ఆపోజిట్ ఇటు సైడ్ దిగుడు అటు సైడ్ దిగుడు ఇటు సైడే తీసుకోవాలి. ఆవళ్ళు ఎంత తీసుకున్నాము ఈ చిన్నది ఇటు సైడ్ కూడా అంతే తీసుకోవాలి. అంతే తీసుకోవాలి ఇటు సైడ్ కూడా ఏడ తీసుకున్నట్టే. ఇప్పుడు ఈ రెండు ఫోల్డ్లు ఇట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని ఇట్లా మడత వేయాలి. ఈ గీతం బట్టి కట్ చేయాలి. మనం మర్చుకొని దీంట్లో డబల్ పీసులు ఇది కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న పీసులు 4 రావాలి. ఇవి రెండు ఈ రెండు వస్తాయి. పెద్ద పీసులు జరుగుతుంది కొంచెం జరగండి. ఈ రెండు వస్తాయి. ఈ 4 వస్తాయి. 4 పీసులు ఈ రెండు వస్తాయి. ఈ రెండు పీసులలో ఒకటి తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకొని చిన్న పీస్ తగిలియాలి. ఆ పెద్ద పీసుకు చిన్నది తగిలియాలి. ఈ వెడల్పు ఇట్లా ఈ వెడల్పు ఉండేది ఇటు సైడ్కి రావాలి. ఇది చిన్నగా ఉండేది ఇటు సైడ్కి ఉండాలి. పై వైపు 2 పీసులు తగిలియాలి. దీనికి ఇట్లా అట్లా జరిపి చెప్పాలి. ఇట్లా 2 తగిలియాలి. 2 తగిలించిన తర్వాత ఈ పెద్దది తగిలియాలి. మళ్ళా ఆ 2 చిన్నవి తగిలించినాక పెద్దది తగిలియాలి. పెద్దది తగిలించిన తర్వాత మళ్ళీ చిన్న ఈ 2 ఈ చిన్న ఈ 2 తగిలియాలి. చివరి ఇట్లా ఇది క్రాస్ లంగా అనమాట. ఇట్లా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కింది వైపున ఇట్లా మంచి కుట్టుకోవాలి. వేలిమైన అంటే 1 ఇంచులు 1/2 ఇంచు అనుకో. కుట్టిన తర్వాత ఇది పట్టి ఉంది కదా, పట్టి కట్ చేసుకొని మనము నడుము సైజ్ అవుతుంది అని చూసుకొని దీనికి పైన పట్టి తగిలించాలి. పట్టి తగిలియాలి. తగిలించిన తర్వాత ఈ సైడ్ లోపల కొంచెం అడుగు కుట్టి మంచి ఇంకా సక్కగా కుట్టేసేయాలి. మీ కాస్త